ఈరోజు మనం ఈకోనెస్ట్ అనే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇది HMDA విత్ రేరా అప్రోడ్ ప్రాజెక్ట్. మనకు షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. దీంట్లో గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. నా వెనకాల కనుక చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఆల్రెడీ విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉంటున్నారు కూడా. సో ఇందులో మనకు ఒక అద్భుతమైన క్లబ్ హౌస్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో 100 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కూడా వీళ్ళు చేశారు. మరిన్ని వివరాలు మనము ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్లోనే మనకు ఒక అద్భుతమైన 8500 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్టెడ్ క్లబ్ హౌస్ అయితే చూడొచ్చు. సో ఈ క్లబ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది 100 ఫీట్ రోడ్కి. ఈ క్లబ్ హౌస్కి బ్యాక్ సైడ్ కానీ ఇటు సైడ్కి కానీ మనకు ప్రజయ్ వాళ్ళ విల్లాస్ కూడా ఉన్నాయండి. సో మనము ఈ ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే 100 ఫీట్ రోడ్కి అదేవిధంగా 40 ఫీట్ 30 ఫీట్ రోడ్కి కూడా ప్లాట్స్ సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. 100 ఫీట్ రోడ్కి మనకు 300 స్క్వేర్ యార్డ్స్ చొప్పున టోటల్గా 900 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్లో మనకు 183 స్క్వేర్ యార్డ్స్ చొప్పున 2 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 297 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకు అవైలబుల్ ఉంది. అది వెరీ నియర్ టు క్లబ్ హౌస్ అని చెప్పొచ్చు. సో ప్రైసింగ్ కూడా 35,000 పర్ స్క్వేర్ యార్డ్ 100 ఫీట్కి ఉంది. అండ్ నార్మల్ అయితే మనకు అరౌండ్ 33,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటున్నారు. మీకు ఇది నెగోషియబుల్ కూడా. అదేవిధంగా మనము ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది టోటల్గా 50.5 ఎకర్స్లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కింద ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయడం అయితే జరిగింది. దీంట్లో టోటల్ 635 విల్లా ప్లాట్స్ అయితే మనకి వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్పుకోవాలంటే దీంట్లో మనకు ఒక బ్యాంకెట్ హాలు, యోగా మెడిటేషన్ సెంటరు, పార్టీ లాను, 100 ఫీట్ పేవర్ రోడ్డు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ సంపు అండ్ అదర్స్, అదేవిధంగా మంచి ల్యాండ్స్కేప్స్, జాగింగ్ ట్రాక్, పేవర్ ఎంట్రన్స్ ఫర్ ప్లాట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, కాంపౌండ్ వాల్ ఆన్ ఆల్ సైడ్స్, సెక్యూరిటీ విత్ CCTV సర్వైలెన్స్, 40 and 30 ఫీట్ CC రోడ్స్, ఫర్నిష్డ్ క్లబ్ హౌస్ స్ప్రెడ్ ఓవర్ 8500 స్క్వేర్ ఫీట్, అదేవిధంగా గ్రాండ్ 100 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ ఫ్రమ్ ది ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్. నెక్స్ట్ చెప్పుకోవాలంటే లేఅవుట్ అయితే చాలా పెద్ద లేఅవుట్ అండి. నియర్ ఫ్యూచర్లో మంచి కమ్యూనిటీ పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కనెక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే నేషనల్ హైవే 563 లీడింగ్ టు జగిత్యాల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఒక 5 minutes డ్రైవ్లోనే ఇది ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు ఆల్మోస్ట్ అడ్జసెంట్ టు ఔటర్ రింగ్ రోడ్ అండి. జూబ్లీ బస్ స్టాండ్ ఈ లొకేషన్ నుంచి జస్ట్ 30 minutesలో చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా జూబ్లీ బస్ స్టాండ్ మెట్రో స్టేషన్ కూడా మనకు చాలా దగ్గర. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వితిన్ 45 minutesలో ఈ లొకేషన్ నుంచి చేరుకోవచ్చు. అదేవిధంగా గచ్చిబౌలి ఒక 40 minutesలో చేరుకునే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక 60 minutes డ్రైవ్లోనే ఈ లొకేషన్ నుంచి చేరుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయానికి వస్తే బిట్స్ పిలాని హైదరాబాద్ జస్ట్ 10 minutes. అదేవిధంగా మనకు లీగ్ అకాడమీ ఒక 10 minutes డ్రైవ్లో, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఒక 10 minutes డ్రైవ్లో, తర్వాత ఎక్సలెన్సియా ఇన్ఫిటీనియం స్కూల్ ఒక 5 minutes, అదేవిధంగా ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్ ఒక 5 minutesలో ఈ లొకేషన్కి ఉంది. అదేవిధంగా మనకు రీక్రియేషన్ సెంటర్స్ విషయానికి వస్తే అలంకృత రిసార్ట్స్ ఒక 10 minutes, సెలబ్రిటీ రిసార్ట్ ఒక 10 minutes, లియనియా రిసార్ట్ ఒక 10 minutes, రెయిన్బో రిసార్ట్స్ ఒక 10 minutes, ఫారెస్ట్ రిడ్జ్ ఒక 15 minutes, షామీర్పేట్ డీర్ పార్క్ ఒక 15 minutes డ్రైవ్లోనే ఈ లొకేషన్ నుంచి చేరుకోవచ్చు. వర్క్ స్పేసెస్ విషయానికి వస్తే నియర్ ఫ్యూచర్లో మనకు కోంపల్లి దగ్గర కూడా అద్భుతమైన IT హబ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. అవన్నీ కూడా వితిన్ 10 minutes డ్రైవ్లోనే ఈ లొకేషన్ నుంచి చేరుకునే అవకాశం ఉంది. తర్వాత జినోమ్ వ్యాలీ హబ్ ఒక 30 minutes, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక 45 minutes, ఇన్ఫోసిస్ పోచారం కూడా ఒక 45 minutesలో ఈ లొకేషన్ నుంచి చేరుకోవచ్చు. మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.